టీమిండియా అద్దరగొట్టింది. విత్ బాల్ విత్ బ్యాట్తో కూడా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. దాని గురించి మాట్లాడాలంటే డే 4 గురించి ఎక్కడ వదిలిపెట్టారో డే 1లో అక్కడి నుంచి మాట్లాడాలి. ఇంకా 3 వికెట్లు పడినాయి కదా డే 1లో. ఇప్పుడైతే ముస్తఫిజుర్ రహమాన్ అండ్ నమ్మినుల్ హక్ మొదలు పెట్టారు భయ్య. జస్ప్రీత్ బుమ్రాతో రోహిత్ శర్మ మొదలు పెట్టాడు. అక్కడ క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు. ఇంకా సిరాజ్ కూడా అటుపక్క ఎండ్ నుంచి మొదలు పెట్టాడు. ఇంకా బుమ్రా అప్పుడప్పుడు లూజ్ బాల్ వేసేప్పుడు బౌండరీస్ కొడుతున్నాడు నమ్మినుల్ హక్. ఇంకా ఎప్పుడైతే కొద్దిగా స్ట్రగుల్ అయినాడు ఎవరు ముస్తఫిజుర్ రహమాన్, అప్పుడైతే ఇన్ స్వింగ్ పడింది భయ్య. బాలు ఎక్సలెంట్ డెలివరీ, డ్రీమ్ డెలివరీ అని చెప్పాలి జస్ప్రీత్ బుమ్రాకి. ఆశ్చర్యపోయినాడు ముస్తఫిజుర్ రహమాన్. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. గోట్ అని చెప్పాలి. గోట్ ఆఫ్ క్రికెట్, గోట్ ఆఫ్ ఒక తెలివి అని చెప్పాలి. మేధావి ముందర నువ్వేమి చేయలేవని మళ్ళా ప్రూవ్ చేశాడు. అక్కడ పార్ట్నర్షిప్ వచ్చింది ఒక 30 రన్స్. మళ్ళీ లిటన్ దాస్ వచ్చాడు భయ్య, కొద్దిగా స్టేబుల్ చూపించాడు. ఇంకా నమ్మినుల్ హక్ అప్పుడప్పుడు లూజ్ బౌండరీస్ వచ్చినట్టన్ని బౌండరీలకు తరలిస్తున్నాడు. ఇంకా అప్పుడప్పుడు లూజ్ బాల్ దొరికేప్పుడు డ్రైవ్స్ మంచిగా ఆడినాడని చెప్పాలి. ఎప్పుడైతే లిటన్ దాస్ అది ఒక ప్లాన్ చేశారు ఎవరు? రోహిత్ శర్మ అండ్ మహమ్మద్ సిరాజ్. ఒకటి బౌన్స్ వేశాడా, ఇంకా లాంగ్ ఆన్ పై నుంచి కొడదామని అనుకున్నాడు. రోహిత్ శర్మ బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు. స్టన్నింగ్ క్యాచ్ అని చెప్పాలి. అతనైతే మొన్న ఏమి ఇంటర్వ్యూలో చెప్పాడో, నేనైతే మంచి ఫిట్నెస్గా ఉన్నాను, ఈరోజు పట్టిన క్యాచ్ అయితే అతను ఫిట్నెస్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశాడో ఈరోజు తెలిసింది భయ్యా. అదైతే మీరు అనుకోవచ్చు గుడ్డిగా దొరికిందిలే క్యాచ్ అని. గుడ్డిగా కాదు, ఆ టైం బాల్ వచ్చేటప్పుడు రీడ్ చేయాలి. రీడ్ చేస్తేనే కదా దొరికేది. రీడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఫుల్ ఎఫర్ట్ రోహిత్ శర్మ ఇచ్చాడు. బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు. నాకైతే మామూలుగా అనిపించలేదు అప్పుడైతే. రోహిత్ శర్మ అంటే ఇది. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటే చెప్పండి మా రోహిత్ శర్మ ఇలా పట్టాడు అనేది. ఇంకా మళ్ళీ భయ్య షకీబుల్ హసన్ వచ్చాడు. ఒక 30-40 పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళా ఒకటైతే అశ్విన్ బౌలింగ్లో తిరుగుతుంది కదా బాల్ వేసేటప్పుడు, లాంగ్ ఆన్ పై నుంచి కొడదాం అనుకున్నాడు. జడ్జ్ చేశాడు భయ్య మహమ్మద్ సిరాజ్. బ్రిలియంట్ క్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికి పోయి పట్టడం మామూలు విషయం కాదు. మీరు ముందర పడితే బాల్ మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ముందర పడవచ్చు. ఎన్నికి పోతా పట్టడం మామూలు విషయం కాదు. బ్రిలియంట్. అక్కడ కూడా నాకైతే దిలీప్ గుర్తుకొచ్చాడు. అతని చూపించాల్సింది కానీ మిస్ అయినాడని చెప్పాలి. ఇంకా నమ్మినుల్ హక్ బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు. అప్పటికే ఇంకా ఎప్పుడు ఒక్క స్ట్రైకిల్ స్టాండ్ పడుతుందో తప్ప వికెట్లు పడుతున్నాడు. ఇంకా నమ్మినుల్ హక్ ఏం చేస్తాడు, కొద్దిగా ఎప్పుడైతే మిరాజ్ అవుట్ అయిపోయినాడో ఇంకా నమ్మినుల్ హక్ సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత ఇంకా ఏం చేయలేడు కదా, మిగతా వాళ్ళు సపోర్ట్ లేదే ఆప్లోడ్ ఏం చేస్తాడు, ఏమీ చేయలేడు. ఇంకా మిరాజ్ వచ్చాడు బుమ్రాకి కాటన్ ఇంకా శుభ్మన్ గిల్కి మంచి ఒక ప్రాక్టీస్ లాగా ఇచ్చేసి వెళ్ళిపోయినాడు శుభ్మన్ గిల్కి. ఇంకా టాంజిల్ వచ్చాడు భయ్య, వచ్చినాడు ఒక 4 కొట్టాడు. యాజ్ యూజువల్ బుమ్రాకి దొరికిపోయిన క్లీన్ బౌల్డ్. లెఫ్ట్ హ్యాండర్ కదా, ఇంకా బుమ్రాకి లెఫ్ట్ హ్యాండర్ అంటే పండగ చేసుకుంటాడు. ఇంకా హసన్ మందు అతను కూడా వచ్చాడు. ఏం పెద్ద వీళ్ళు ఆడేదానికి టైలెండర్స్ ఏం గొప్పగా ఆడింది ఏం లేదు. ఇంకా సిరాజ్ ఎల్బిడబ్ల్యూ చేశాడు. లాస్ట్ వికెట్ రోహిత్ శర్మ ఎక్కువగా ట్రై చేశాడని అనిపించింది. ఎందుకంటే అతనికి 300 వికెట్ కావాలి, వస్తే మంచిదని అనుకున్నట్టున్నాడు. వచ్చేసింది లాస్ట్. ఎప్పుడు ఖలీల్ అహ్మద్ వికెట్ తీశాడు, అప్పుడు 300 వికెట్ తీసిన ఘనతలో చేరాడు. అశ్విన్, జడేజా, అనిల్ కుంబ్లే వీళ్ళు రికార్డు ఒకటి సాధించాడు. ఎందుకు మామూలు విషయం కాదు 300 వికెట్ అంటే. ఎందుకంటే సెంచరీ చేస్తే గొప్పగా చెప్తారు మీరు, అందుకు వికెట్లు తీస్తే కూడా గొప్పగా చెప్పాలి. ఎందుకంటే ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రవీంద్ర జడేజా. ఇంకా ఎప్పుడైతే వీళ్ళ ఇన్నింగ్స్ ఎప్పుడు 233 10 వికెట్లు కోల్పోయినారు. 74 ఓవర్లు వేశారు టీమిండియా. ఇంకా వీళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోయింది టీమిండియాది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంకా ఎప్పుడైతే రోహిత్ శర్మ వచ్చాడు, జైస్వాల్ ఫస్ట్ ఓవర్లో టాంజిల్ వేశాడు భయ. వచ్చినాయించి ఒకటే ఫియర్లెస్ చూపించాడు రోహిత్ శర్మ. ఇంకా శుభ్మన్ గిల్ ఫస్ట్ 3 బాల్ 3 4 కొట్టాడు. ఇంకా యశస్వి జైస్వాల్, ఇంకా హసన్ మండు, రోహిత్ శర్మ వచ్చాడు భయ్య. బయటకు వచ్చి స్టెప్ అవుట్ 6 కొట్టాడు. అతను ఏమనుకున్నాడో కానీ నేను T20కి రిటైర్డ్ అయ్యలేదు, టెస్ట్లో కూడా T20 ఆడతాను, లేకపోతే T10 ఆడతాను, ఇచ్చి పడేస్తాను అని అన్నాడు. 2 బాల్కు 2 6లు. అమేజింగ్. డోంట్ బౌల్ ది ఫుల్, అది లెంత్ బాల్ వేయకూడదని అటుపక్క చెప్తున్నాడు కామెంటరీలో. అదే వేశాడు అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. ఇంకా బంగ్లా టైగర్స్ అయితే బిగస్గా పోయినారు. ఎప్పుడైతే రోహిత్ బయటకు వచ్చి కొడతాడో ఇంకా బిగస్గా పోగా ఏం చేస్తారు చెప్పండి. 3 6లు కొట్టాడు భయ్య. నాకైతే అమేజింగ్ అని అనిపించింది. రోహిత్ శర్మ ఇలా ఆడుతుంటే T20కి రిటైర్డ్ అయ్యలేదు అనిపించింది. ఎప్పుడైతే మిరాజ్ బౌలింగ్లో అది ప్యాడ్కి వచ్చి తగులుతుంది,
కానీ అప్పటికే రివ్యూ తీసుకుంటాడు, అది చెప్తాడు రోహిత్ శర్మ కాలేదని. ఇంకా అప్పుడు నాట్అవుట్గా ఎంపైర్ రివ్యూ వచ్చేస్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే లో అవుతుంది, స్పిన్ కొద్దిగా ఫ్లైటెడ్ వేసాడు, లో అయింది, ఇంకా బౌల్డ్ అయినారు రోహిత్ శర్మ. ఎవరికి? మిరాజ్కి. ఇంకా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 50 వచ్చింది భయ్య 3 ఓవర్లకి. అమేజింగ్. ఇంకా 5 ఓవర్లకి ఇంకా 5 ఓవర్లకే వచ్చేసింది. ఇంకా 10 ఓవర్లకే 100, ఇంకా 15 ఓవర్లకి 150, ఇంకా 20 ఓవర్లకు 200, ఇంకా 25 ఓవర్లకే వచ్చేసింది 250. మన టార్గెట్ కూడా రీచ్ అయినామని చెప్పాలి. ఇంకా శుభ్మన్ గిల్ కొద్దిగా క్లాస్ చూపించాడు భయ్య, 4 4లు 1 6, కొద్దిగా బాగానే స్పిన్ బాగా అన్నాడు, పెడల్ స్వీపు, రివర్స్ స్వీపు మంచిగా అన్నాడు. జైస్వాల్ కూడా అమేజింగ్ ఇన్నింగ్స్ భయ్య, ఏం కొడుతున్నాడు. లూజ్ బాల్ దొరికితే చాలు బయటికి అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ తరలిస్తూనే అన్నారు. ఫుల్ జాంప్ ప్యాక్ క్రౌడ్ వచ్చేసారని చెప్పాలి. కాన్పూర్ మోగించారు మన టీమిండియా బ్యాట్స్మెన్ మొత్తం. ఇంకా రిషబ్ పంత్ వచ్చినాక కొద్దిగా పార్ట్నర్షిప్ చూసామని చెప్పాలి. ఎప్పుడు గిల్లు శుభ్మన్ గిల్ మధ్యలో ఒక 40 పార్ట్నర్షిప్ వచ్చింది, కానీ అవుట్ అయిపోయినాడు శుభ్మన్ గిల్ అప్పటికే. ఇంకా కోహ్లీ, ఇంకా రిషబ్ పంత్. కోహ్లీకి కొద్దిగా లక్ నచ్చిందని చెప్పాలి, ఎందుకంటే రోహిత్ శర్మ స్ట్రైక్ ఉన్నాడు, కొద్దిగా ఒక రన్ను తీద్దామని రిషబ్ పంత్ పరిగెత్తుకుంటూ వస్తాడు, అప్పటికే త్రో చేస్తాడు, లక్ నడిచింది విరాట్ కోహ్లీ. ఎప్పుడైతే అవుట్ అయితే లోపల పోయి రూమ్లో ఇచ్చి పడేస్తుంది రిషబ్ పంత్కి. కామెడీ సారీ భయ్యా అని కౌలించుకున్నాడు అని చెప్పాలి. రిషబ్ పంత్ సారీ అని చెప్పేశాడు. ఇంకా రాహుల్ వచ్చాడు భయ్యా, వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా పార్ట్నర్షిప్ వచ్చింది. ముఖ్యంగా ఎవరు? కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్, వాళ్ళిద్దరి మధ్యలో దాదాపు 80-90 పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పాలి. ఇంత మనము రీచ్ అయినామంటే వాళ్ళకి లీడ్ కూడా ఇచ్చామని చెప్పాలి, లేకపోతే ఇబ్బందుల పాలు తప్పవు మన టీమిండియాకి. మెయిన్ కేఎల్ రాహుల్కి మంచి నాక్ అన్నాడు ఆఫ్టర్ లాంగ్ టైం, ఎందుకంటే చాలామంది ట్రోల్ చేసేవాళ్ళే ఉన్నారు, చాలామంది బ్యాక్ చేసేవాళ్ళు తక్కువ కేఎల్ రాహుల్కి. ఇదైతే మంచి నాక్, ఎందుకంటే డే 4లో అలాంటి ఇన్నింగ్స్ ఆడడం మామూలు విషయం కాదు. టీమిండియా గెలవాలంటే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలి. కేఎల్ రాహుల్ ప్రెజర్ సిచ్యువేషన్ మంచిగా అన్నాడు భయ్య. ఇంకా రవీంద్ర జడేజా వచ్చినాడు, కొద్దిగా అతనికి షూట్ కాదు, చిన్నగా ఆడే వాళ్ళకే షూట్, ఫాస్ట్గా ఆడే వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది, నిదాన ఇంకా స్లోగా ఆడే వాళ్ళకి ఇలాంటి సరిపోదని చెప్పాలి. ఇంకా రవిచంద్రన్ వచ్చినాడు వెళ్ళిపోయినాడు. ఇంకా అక్షదీప్ కొట్టాడు భయ్యా, ఏం కొట్టాడు, 2 6లు అమేజింగ్. ఎవరు బ్యాట్ తీసుకొని వచ్చాడో నాకు తెలియదు, మూత మోగించాడు 2 6లు. షకీబుల్ మిరాజ్కి అయితే దిమ్మ తిరిగిపోయింటుంది. ఇంకా అప్పటికే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అవుట్ అయిపోతేనే ఇంకా మనం బెన్నే వచ్చేయాలి, వీళ్ళని కూడా మనం సుట్టేయాలి బంగ్లా టైగర్స్ని అని అనుకునింటాడు. 285 లీడ్ వచ్చిందని చెప్పాలి, కానీ మనము ఒక 50 లీడ్ వచ్చేసింది. అప్పటికే వీళ్ళు ట్రయల్ చేయాలి. ఇంకా మొదలు పెట్టాడు భయ్య, బుమ్రాకి ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు, ఎవరికి? సాదాం ఇస్లాంకి, ఇంకా జహీర్ హుసేన్ కూడా. ఇంకా వచ్చింది ఎప్పుడైతే రెండో ఓవర్ రవిచంద్రన్ అశ్విన్కి ఇచ్చాడో క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు, లాంగ్ ఆన్ పై నుంచి కొట్టినాడు, మంచిగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఫ్లైటెడ్ వేసాడో దొరికిపోయాడు భయ్య. LBW జహీర్ హుసేన్, నువ్వు అశ్విన్ ముందర ఏమీ చేయలేవు, అతనికి లెఫ్ట్ హ్యాండర్, నువ్వు ఎంత పెట్టినా బాల్ బొంగరంలాగా తిప్పి బౌల్ చేస్తాడు, ఎక్కడున్న పసికడతాడు. లెఫ్ట్ హ్యాండర్ అంటే వికెట్ నాదే చెప్పి వికెట్ తీస్తాడు, నాకే వస్తుంది లెఫ్ట్ హ్యాండర్ అంటే అనేలాగా చేస్తాడు. ఇంకా ఇతను వచ్చాడు, ఎవరు? హుసేన్ మందు. ఎవరిని పంపించారంటే బౌలర్ని పంపించాడు. బౌలర్ ఏం చేయాలంటే చూసి ఆడాలి, నైట్ వాచ్మ్యాన్ పంపిస్తే చూసి ఆడాలి. ఏదో నేను పొడి చేస్తాను, రవిచంద్రన్ అశ్విన్ దాంట్లో కొడతాను అని 20 వికెట్ అనిపించింది. కొద్దిగా కాన్ఫిడెన్స్ చూపించాడు అశ్విన్ ముందర నువ్వు ఉడకలేవు, ఎందుకంటే పప్పులు ఉడకవు, అతనే ముందే తెలివి ఎక్కువ, సైంటిస్ట్ అని పిలుస్తారు, దాని ముందర నువ్వు ఏదో చేస్తాను అని అనుకుంటే వలలో చిక్కిపోయినాడు, క్లీన్ బౌల్డ్ అని చెప్పేయాలి. ఇంకా హుసేన్, ఇంకా నమినుల్ హక్ బ్యాటింగ్, ఇస్లాము నమినుల్ కొద్దిగా అనిపించింది, 7 రన్స్ చేశాడు. ఇంకా 26 for 2. ఇంకా డే 4కి. డే 5 అయితే బ్రిలియంట్గా ఉంటుంది భయ్య, మీరు ఎక్కడున్నా ఖచ్చితం చూడండి. టీమిండియా కూడా డెఫినెట్గా గెలుస్తుంది, కానీ అంత ఈజీగా రాదు, కొద్దిగా కష్టపడితే ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా WTCకి అయితే మన వాళ్ళు 8 పాయింట్స్ ఈ మ్యాచ్లో వచ్చేస్తే కొద్దిగా రిలాక్స్ అవుతామని చెప్పాలి. ఇంకా టీమిండియా ఫ్యాన్స్ ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.